హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము యోగ పరంపర అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు పిరమిడ్ మాస్టర్స్. ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రావీణ్యతను సాధించాలి అంటే ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలనే త్రిరత్నాలతో పాటు ఆచార్య సాంగత్యం కూడా తప్పనిసరిగా కావాలి. ధ్యానం చేస్తూ మిగతావి చెయ్యకపోతే సందేహాలు పూర్తిగా తొలగిపోవు. అలాగే స్వాధ్యాయం చేస్తూ మిగతావి చెయ్యకపోతే ఇంకా సందేహాలు ఉంటాయి. కనుక ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలతో పాటు ఆచార్య సాంగత్యం కూడా చేస్తే ఇంకా ఎలాంటి సందేహాలకు తావు ఉండదు. సజ్జన సాంగత్యానికి, ఆచార్య సాంగత్యానికి తేడా ఏమిటి? సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలుసుకున్న వారితో కలవడం. సజ్జనులు అంటే పరిపూర్ణంగా ఆధ్యాత్మికతను గూర్చిన అవగాహన ఉన్నవారు. కానీ ఆచార్యులు అంటే సత్యం తెలుసుకున్నవారు మాత్రమే కాక సంపూర్ణంగా జీవితాన్ని అంకితం చేసినవారు. ఆచార్య సాంగత్యం అంటే ఆచార్యత్వం పొందిన వారితో కలిసి జీవించడం. ఆచార్యత్వం అంటే ఆధ్యాత్మికతలో పరిపూర్ణ ప్రగతిని సాధించి అందులో పూర్ణంగా జీవించే వారినే ఆచార్యులు అంటాం. కనుక సజ్జన సాంగత్యంతో పాటు ఆచార్య సాంగత్యం కూడా అవసరం. పిరమిడ్కు 4 భుజాలు ఉంటాయి. అందులో 4 భుజాలకు 4 ఆధ్యాత్మిక శాస్త్ర విభాగాలైన ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, ఆచార్య సాంగత్యాలు సరిగ్గా అమరుతాయి. ఈ 4 విభాగాలను పరిపూర్ణంగా ఆచరించే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.